హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రీమణి ఛానల్. ఇవాళ చిక్కుడుకాయతో చిక్కటి గ్రేవీ వచ్చే విధంగా మనం కూర ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. తర్వాత ఇలాంటి అడుగు అనేది మందంగా ఉండేటువంటి కడాయిని తీసుకోండి. ఇలా కడాయి పెట్టుకున్న తర్వాత మనము ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకున్నాం. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, పచ్చిశనగపప్పు, కొద్దిగా మినపప్పు, ఒక పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇప్పుడు మనం ఇలా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయల్ని అందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 minutes మూత పెట్టేసి వీటిని మగ్గనిద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి, కొద్ది కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు మనం టొమాటో ముక్కలను వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా ఒక 3 minutes అలా మూత పెట్టేసి ఉంచుకుందాం. ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో ఉంచుకుందాం. ఆ చిక్కుడుకాయ ముక్కలు, టొమాటో ముక్కలు బాగా ఉడికేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి అండి, నేను ఇక్కడ 2 వేస్తున్నా. ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాం, సో 2 వేస్తున్నా. ఇవి చాలా మంటగా ఉంటాయి, అందుకే 2 వేస్తున్నాం. తర్వాత ఇక్కడ చూడండి, పల్లీలు ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పల్లీలు అండి. పల్లీలు, కాజు, చూడండి, క్యాషు, నువ్వులు, ఈ 3 వేయించి పెట్టుకొని మనం ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా ధనియా పౌడర్ ఇందులో వేసుకోవాలి. ధనియాలు కూడా వేయించుకోవచ్చు వీటితో పాటు, కానీ నేను ధనియా పౌడర్ ఉంటే ఇక్కడ వేస్తున్నానండి. ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి ఎంతవరకు ఉడికాయో. చూడండి, టొమాటో ఇలా బాగా ఉడికిపోయింది. చిక్కుడుకాయ ముక్కలు కూడా ఉడికిపోయాయండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ యొక్క మసాలాని ఇందులో వేసేసుకున్నాం. మసాలా అంతా వేసాక ఇలా బాగా కలుపుకోవాలండి. కనిపిస్తుందా? ఈ మసాలా అంతా ఇలా ముక్కలకి, చూడండి, ముక్కలకి ఈ విధంగా మంచిగా పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ మిక్సీ జార్లోనే వాటర్ కూడా తీసేసుకొని ఇందులో వేసేసుకున్నాం.
ఇలాగా ఈ చిక్కుడుకాయ ముక్కలు ఇలా మునిగేంత వరకు వాటర్ వేసుకోండి. ఇప్పుడు సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ తక్కువ ఉంటే యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి దీన్ని ఇలా లిడ్ పెట్టేసి ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసి కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి ఆప్షనల్ అండి, మనకి ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. ఇప్పుడు గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత 2 minutes మూత పెట్టేసి ఉడికించుకుందాం. 2 minutes తర్వాత చూద్దాం. ఇలా ఈ విధంగా ఉడికేటప్పుడు ఇలా సన్నగా మనం కట్ చేసి పెట్టుకొని కొత్తిమీర వేసేసుకొని కలుపుకోండి. అంతేనండి, చూడండి మన గ్రేవీ చూడండి ఎంత చిక్కగా వచ్చిందో. ఇంకా మనం స్టవ్ బంద్ చేద్దాం. ఈ చిక్కుడుకాయ గ్రేవీ అనేదండి రైస్లోకి, చపాతీలోకి, జొన్న రొట్టెలోకి, ప్రతి దాంట్లోకి చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఏ విధంగా కుదిరిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి.